ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. తెలివితేటల్లో నక్క కొంచెం తెలివి ఉంటుంది. నక్కకు జిత్తుల మారి నక్క అని పిలుస్తారు. కానీ దాని గర్వం ఎక్కువ ఏంటట అంటే దానికి బాగా తెలివితేటలు ఉన్నాయి, మిగతా జంతువులకు అసలు తెలివే లేదు అన్నట్టు ఊరికి అనుకునేదట. తెలివితేటల్లో తనను మించిన జంతువు లేదని మృగరాజు సింహం ముందు డప్పు కొట్టుకునేది నక్క. సమయం దొరికినప్పుడల్లా తనను మంత్రిని చేయమని ఒత్తిడి కూడా చేసేదట. నీ తెలివితేటలు నిరూపించుకుంటేనే మంత్రి పదవి ఇస్తాననేది సింహం. దాంతో మృగరాజు వెంటే తిరుగుతూ తన తెలివితేటలను ప్రదర్శించేందుకు తంటాలు పడుతూ ఉండేది నక్క. ఒకరోజు మృగరాజుతో పాటు వెనకే నడుస్తున్న నక్కకు కొండల పక్కనున్న దట్టమైన పొదల్లోకి ఒక కుందేలు గుంపు దూరడం కనిపించింది. మృగరాజా, వేటాడకుండా కుందేలు నోటికి ఆహారం అయ్యే ఉపాయం నా దగ్గర ఉంది. అవి మీ నోటికి అందాక నాకు మంత్రి పదవిని కానుకగా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అంటూ ఒకంత దర్పం ప్రదర్శించింది నక్క. అయితే నీ తెలివితేటలు నాకు చూపిస్తానంటావు, నవ్వుకుంటూ అంది మృగరాజు. చిత్తం, మీరు కుందేలకు కనిపించకుండా చెట్టు నీడన విశ్రాంతి తీసుకోండి. నా బుర్రతో వాటిని బయటకు రప్పించి మీకు పసందైన విందు ఏర్పాటు చేస్తాను అని నక్క మాటివ్వడంతో సింహం సరేనంది. ఒక కుందేలు నా నోటికి చిక్కిందోచ్ అంటూ పొదల దగ్గర హంగామా చేయసాగింది నక్క. పాపం కుందేలు తమలో ఎవరికి మూడిందోనని బాధపడ్డాయి. ఘటికుడైన కుందేల నాయకుడు గుంపులో సభ్యులను లెక్కించింది. సంఖ్య సరిపోవడంతో అవి నక్క జిత్తుల మారి తెలివితేటలే అని దానికి అర్థమైంది. ఎలాగైనా తన గుంపును రక్షించుకోవాలనుకుంది. మిగిలిన కుందేలకు విషయం చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దంది. తర్వాత నక్కకి దూరంగా పొదల నుంచి తల బయట పెట్టి, ఓ నక్క బావా, వలస వచ్చి బక్క ప్రాణులం, పరాచకాలతో భయపెట్టొద్దు. ఇక్కడ మృగరాజు ఆదరిస్తారని ఆశతో వచ్చాం, అందుకోసం నీ సహాయం కోరుతున్నాం అంటూ ప్రాధేయపడినట్టు నటించింది. నాలాంటి తెలివైన వారి సహాయం ఊరికే దొరకదు అని మెలిక పెట్టింది నక్క. అయితే ఏం చేయాలో చెప్పు అడిగింది కుందేల నాయకుడు. మీరెంతమంది ఉన్నారో అందులో సగం నాకు లొంగిపోవాలని షరతు పెట్టింది నక్క. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మూతి ముడుచుకుంది కుందేలు. మౌనంగా ఉంటే పనులు జరగవు. ఈ అడవి మాకు మాత్రమే స్వంతం. ఇతరులు ప్రవేశిస్తే మృగరాజును ఖచ్చితంగా శిక్షిస్తారు. మృగరాజు ఖచ్చితంగా శిక్షిస్తారు కాబట్టి మీరు లోపలికి రావాలి అంటే ముందు మీలో ఉన్న సగం మంది నా దగ్గరికి వచ్చేయాలి అని షరతు పెట్టేసరికి, ఇంతకీ మీరు ఎంతమందో చెబితే నా తెలివితేటలతో మిమ్మల్ని రక్షిస్తాను, నా వాటాలో మార్పు లేదు అంటూ తేల్చేసింది నక్క. చిక్కు లెక్కతో నక్క ఎత్తులను తిప్పి కుందేలు, మేము వరుసకు 5 నిలబడితే ఒకరు మిగులుతారు, 4 అయితే మళ్ళీ ఒక్కరే మిగులుతారు, 3 నిలబడితే ఏ ఒక్కరు మిగలరు. తెలివైన దానివి కాబట్టి మా సంఖ్య నువ్వే చిటికలో చెప్పేయగలవు అంది. అది విన్న సింహం నక్క ఎంత తెలివిగలదో చూద్దామనుకుంది. నక్క లెక్కలేయడం మొదలుపెట్టింది. ఏమంత సులువు అనిపించలేదు. ఏదో ఒకటి చెప్పేద్దామంటే సింహం ముందు అది తెలివి లేనిదిగా మిగిలిపోతుంది అనుకుంది. ఇక సులువైన మార్గంలో కుందేల సంఖ్య తెలుసుకోవాలనుకుంది. దాంతో, తిక్క లెక్కలతో నన్ను బురిడి కొట్టించలేరు, మీరంతా ఒక్కొక్కరుగా గట్టిగా అరవండి, నా లెక్కలు నేను చూసుకోగలను అంటూ దబాయించింది నక్క. అలాగేనంటూ ఒక్కో కుందేలును గొంతు మార్చి 2 సార్లు అరవమని ఆదేశించాడు వాటి నాయకుడు. నాయకుడితో సహా కుందేలన్నీ వరుసగా అరిచాయి. లెక్కలేస్తున్న నక్క గుంపులో 42 కుందేళ్ళున్నట్లు తేల్చింది. నక్క బావా, 42లో సగం 21 అని నీకు తెలియంది కాదు. ముందుగా 21 బయటికి వెళ్ళిపోతాం, 21ని నువ్వు ఫలహారంగా స్వీకరించు అంది కుందేళ్ళ నాయకుడు. నక్క లొట్టలేసుకుంటూ సరేనంది. 21 కుందేళ్ళు ఒక్క ఉదుటున బయటకు వచ్చి పారిపోయాయి. తర్వాత నక్క పొదల్లోకి వెళ్ళి చూడగా ఒక్కటి కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? ఉన్నాయి 21. మరి నక్కను మోసం చేయడానికి కుందేళ్ళ రాజు ఏం చేసిండు? ఒక్కొక్క కుందేళ్ళని 2 టైమ్స్ని అరవమన్నాడు. మొత్తం ఎన్ని అరుపులు వినిపించినాయి? 42 అరుపులు వినిపించినాయి. కాబట్టి 42 కుందేళ్ళు ఉన్నాయి కాబట్టి అదేమడిగింది? హాఫ్ ఆఫ్ ది కుందేలు నాకు కావాలి, హాఫ్ ఆఫ్ ది కుందేలు విడిచిపెడతా అన్నది. మరి హాఫ్ ఆఫ్ ది కుందేలు లోపల ఉన్నాయని చెప్పి అసలైన ఒరిజినల్ 21 బయటికి పారిపోయినాయి.
కుందేల నాయకుడు తనను మోసం చేశాడని నక్కకు అర్థమైపోయింది. ఏం చేయాలో తెలియక బేల ముఖంతో సింహం ముందు నిల్చుంది. నీ తెలివి ఏ పాటిదో అర్థమైందా? కుందేల నాయకుడిది మోసం కాదు, అదే నిజమైన తెలివి. కుందేల అరుపులను 42 అని తప్పుగా లెక్క పెట్టావు అంది మృగరాజు. మంత్రి పదవి అందని ద్రాక్ష అయ్యిందని తనను తాను తిట్టుకుంటూ కూలబడింది నక్క. ఇంతటి చక్కటి కథను రాసిన వారు బెహరా మోక్షజ్ఞ. శుభరాత్రి.